దేవుని ఒక వాక్యంలో రాయబడి ఉంది. నమ్మకమైన గాలికి దేవుడు మంచిగా కలిగిన. చాలా మంది దేవుడు నమ్మకంగా ఉందామని ఉంటారు అనుకుంటారు, కానీ నమ్మకంగా ఉండలేరు. శ్రమలు వచ్చినప్పుడు, శోభలు వచ్చినప్పుడు, కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు దేవుడు నమ్మకంగా ఉండక, దేవుడు ఉన్న ఆ పరిశుద్ధత, దేవుని ఉన్న ప్రార్థనా జీవితం, ఆ విశ్వాసం అంతా పోగొట్టుకొని మళ్ళీ చాలా మంది పడిపోతారు. దేవుని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా నమ్మకంగా దేవునికి నువ్వు ఉండాలి అని దేవుని వాక్యం చదివిస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్తున్నాడు. అక్కడ గృహ యజమాని దేశాంతరం వెళ్తూ ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడంట. అంతకాలమైన తిరిగి వచ్చినప్పుడు అడిగాడంట, నువ్వు ఎంత సంపాదించావంట? 5 తలాంతులు కావాలన్నాడంట. నువ్వు 5 తలాంతులు ఇచ్చావు, నేను 5 తలాంతులు సంపాదించాడు. బాగా నమ్మకమైన దాసుడు అని అతడు మెచ్చుకున్నాడు. రెండవ అడిగితే, నువ్వు 2 ఇచ్చావు, నేను దానికి ఇంకో 2 తలాంతులు నేను సంపాదించానంట. మూడవ అడిగితే ఆడు బద్దకస్తుడు అయిపోయి, సోమర్తనం అయిపోయి, చెడ్డదాసుడుగా ఉండి ఆడేం చేశాడంటే, నువ్వు ఇచ్చిన తలాంతును నేను ఏం చేయాలి తెలియక భూములని కప్పెట్టాను, అవి నీ తలాంతు నువ్వు తీసుకోని చెప్పాడు. నువ్వు మూర్ఖుడు, చెడ్డదాసుడు అని చెప్పేసి దేవుడు అక్కడ ఆ గృహ యజమానికి అక్కడ మాట్లాడుతున్నాడు. ఉపమానం ఎందుకు చెప్పబడిందంటే, నమ్మకమైన వానికి దీవులను మెండుగా కలవు. తలంతులను నమ్మి వీళ్ళకి నమ్మకంగా ఉంటారు అని ఆ తలంతులు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఆ 1 తలంతుడు ఏం చేశాడు? ఏమీ చేయకుండా అలా కూర్చున్నాడు. ఏమీ చేయకుండా, తలంతులు సంపాదించకుండా తన జీవితంలో వ్యర్థంగా చేసుకున్నాడు. దీవులు ఇక్కడ దీవులు ఎలా వస్తాయంటే, నమ్మకమైన వాడిని నమ్మకంగా ఎవరు ఎంచుతారట? దేవుడు మనల్ని నమ్మకంగా ఎంచాలి. ఈ నమ్మకమైన వాడని దేవుడు మనల్ని ఏం చేయాలట? ఎంచాలి. ఇందుకే నమ్మకమైన దీవులు మెండుగా కలుగుంది. ఎప్పుడైతే దేవుళ్ళు మనం నమ్మకంగా ఉంటామో, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమొచ్చినప్పటికీ మనం అవన్నీ కూడా పొందుతూ దేవుళ్ళలో నమ్మకంగా మన విశ్వాసమును, ప్రార్థనా జీవితమును, పరిశుద్ధత, దేవుని భయము, భక్తి గల జీవితాలు మనం ఎప్పుడైతే నమ్మకంగా దేవునికి ఇష్టడుగా ఉంటామో, 90 కడుతున్నా అతను నాకు ఇష్టడుగా నేను తప్పిస్తాను అంటున్నాడు, అతను విడిపిస్తాను, గొప్ప చేస్తాను అంటున్నాడు. కనుక దేవుళ్ళలో మనం ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నమ్మకంగా మనం దేవుళ్ళలో ముందుకు సాగిపోయినట్లయితే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినప్పుడు దేవుళ్ళలో మనం కరెక్ట్గా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, దేవుడు మనల్ని దీవెనలు, ఆశీర్వాదాలతో నింపుతాడని దేవుని యొక్క లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. అలాంటి దేవుని నమ్మకంగా మనం ఉందాము, దేవుళ్ళలో మనము సాగిపోదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.